హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న రెసిపీ పచ్చిమిర్చి టమాటో రోటి పచ్చడి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాముల పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. ఇవి చాలా సన్న మంట మీద స్లిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక చిన్న బీరకాయ ఉంటే అది కూడా వేసేసాను అనమాట. కొంచెం బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుంది బీరకాయ టమాటా తోటి చట్నీ చేసుకుంటే మాత్రానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ధనియాలు వేసుకున్నాను, ఒక స్పూన్ వచ్చేసి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టమాటాలను కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా అందులో వేసాను. వీటిని కూడా ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోవాలి మొత్తం. నేను ఇందులోకి చింతపండు అయితే ఏం వేయట్లేదండి. దాదాపుగా చింతపండుని అవాయిడ్ చేస్తాము. టమాటా వేస్తాం కాబట్టి అది పుల్లగానే ఉంటుంది, సరిపోతుంది. మీకు కావాలనుకుంటే వేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే వేయలేదు. తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేస్తున్నాను. కుండీ దగ్గరికి వెళ్ళి కట్ చేస్తున్నాను. కొత్తిమీర ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అది కూడా కట్ చేసుకొని అందులో వేసేసాను. ఇది మగ్గాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆ వేడికి సరిపోతుంది అట్లా. అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. ఇప్పుడు రోట్లో పసుపు వేసుకొని నూరుకోవచ్చు, కానీ కొంచెం పసుపు వాసన వస్తుంది. అందుకోసం మనం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, స్మెల్ రాకుండా ఉంటుంది పచ్చిగా. ఆ తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తం కలిపి రోట్లో నూరుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు నూరుతున్నాను నేను చట్నీని. మిక్సీలో పట్టుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి, అందుకని రోట్లోనే ప్రిపేర్ చేయండి. లేకపోతే చేసేదేం లేదు, కానీ మేమైతే ఎప్పుడు రోట్లోనే చేసుకుంటామండి చట్నీస్ ఏమైనా కానీ. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.